హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా. చాలా బ్యూటిఫుల్ కలర్స్లో ఎంతో అందంగా ఫ్యూ అవర్స్ మాత్రమే లైఫ్ ఉంటుంది. కానీ ఆ అందాన్ని చూస్తే ఎవరికైనా మనం అలా పెయింటింగ్ చేసేయాలని అనిపిస్తుంది. ఈరోజు ఆ ఫ్లవర్ని శారీ మీద ఎలా వేయాలి నేర్పిస్తాను. నేర్చుకుందామా? ఇందుకోసం నేను ఈ కలర్స్ మీడియము, శాప్ గ్రీను, టర్కాష్ బ్లూ, లెమన్ ఎల్లో, బ్లాక్ తీసుకున్నాను. ఈ 3 బ్రషెస్ తీసుకున్నాను. ఇదేంటంటే యాంగులర్ బ్రష్. ఈ యాంగులర్ బ్రష్తో వేస్తాను. 6 నెంబర్ బ్రష్, 12 నెంబర్ బ్రష్, వీటితో కూడా వేసి చూపిస్తాను. ఓకేనా? మీడియము మీరేం చేస్తారంటే ఫస్ట్ ఇలాగా ఒక కొలతతో తీసుకోండి. అందులో సేమ్ కొలత వాటర్ కూడా కలుపుకోండి. అంటే ఆ మీడియంని యూజ్ చేస్తే చాలా ఈజీగా ఫ్రీగా వస్తుంది. ఇలా బ్రష్ని మీడియంలో పూర్తిగా ముంచిన తర్వాత టిప్లో మాత్రమే కొంచెం కలర్ తీసుకొని మనం ఎక్కడ వేద్దాం అనుకుంటున్నాం ఆ ఫ్లవర్ చూడండి. ఈ ఏరియాలో ఫస్ట్ ఇలాగా బ్రాడ్గా పెట్టండి. ఫుల్ బ్రష్ అంతా పెట్టి కొంచెం ఆ టిప్ ఉన్న ఆ కలర్ని మాత్రం పక్కకి నేను ఎలాగ మూవ్ చేశానో అట్లా మూవ్ చేయండి. మళ్ళీ కలర్ తీసుకోండి. మీడియము, కలరు 2 తీసుకోవాలి. ఇప్పుడు పక్కనే అంటే ఫస్ట్ సెంటర్ పెటల్ వేశాను, పక్కన ఒక పెటల్ వేశాను, ఇప్పుడు రెండో పక్క వేశాను. అంటే సెంటర్ పెటల్ ఫస్ట్ వేసి అటు ఇటు వేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ సైడ్ పెటల్స్ మనకి ఎలా కనిపిస్తాయి, అంత డీటెయిల్డ్గా కనిపించవు కాబట్టి సైడ్ ఉన్నవి అలాగా వేశాను. ఓకేనా? ఇప్పుడు దాని ఫుల్ ఫ్లవర్ అంటే కింద స్టెమ్ కూడా చూడండి ఎలా వేసానో. సైడ్స్ ఇట్లా వేసి సెంటర్ని ఒక చిన్న స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది. చూసారా, ఒక ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ కావాలో ముందు అవన్నీ అరేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక యాంగిల్ వైపు ఫ్లవర్ చూస్తున్నట్టు అంటే సెంటర్ స్ట్రైట్గా వేశాను. ఇప్పుడు సైడ్ నుంచి ఇంకొక పెటల్ అలాగే చూస్తూ ఉండండి, మీకు అర్థం అవుతుంది. మనం 3 పెటల్స్ వేస్తున్నాం. చూసారా, మీరు ఎటువైపు వేద్దాం అనుకుంటే అటువైపు వేయండి. ఇవి ఇప్పుడు సైడ్వి, సెంటర్. సో ఇట్లాగా మనం ఎక్కడెక్కడ మనకు కావాలో అలాగా ఇంత ఈజీగా మనం మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్ని వేసేయచ్చు. చూడండి, ఇది ఒక ఫన్నల్ లాగా ఉంటుంది. సో అది అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తున్నాను. ఇది నేను 12 నెంబర్ రౌండ్ బ్రష్తో వేస్తున్నాను. చూడండి, అంటే 12 మీ దగ్గర యాంగులర్ లేకపోయినా మీరేం వర్రీ అవ్వకుండా మీరు రౌండ్ బ్రష్తో కూడా వేయచ్చు. అందుకే నేను రౌండ్ బ్రష్తో కూడా వేసి చూపిస్తున్నాను. ఈ బ్రష్ను కూడా మీరు చక్కగా ముందు మీడియంలో ముంచి వేయాలి. సేమ్ ఎగ్జాక్ట్ అలాగే వస్తుంది. చాలా ఈజీగా ఒక బ్రష్తో ఎలా వేయొచ్చో చూస్తున్నారా? అంటే ఏ బ్రష్తో అయినా మనం వేసేయగలం. ఓకేనా? ఇలా నేర్చుకుంటే ఇప్పుడు చూడండి, యాంగిల్స్ కూడా మనం మార్చొచ్చు. మనం ఎటువైపు ఫ్లవర్ వంగి ఉంది అంటే అటు చూసుకొని ఆ యాంగిల్స్ చూసుకుంటూ మనం వేస్తే చాలా చక్కగా వస్తుంది. ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసిన తర్వాత మనం బడ్స్ వేద్దాం. బడ్ అంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి లిఫ్ట్ చేయండి. ఆ లిఫ్ట్ చేసేటప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. పై వైపు నుంచి లిఫ్ట్ చేస్తే డార్క్ కలర్ అలాగే ఉంటుంది. కింద వైపుకి నుంచి మీరు చేస్తే కలర్ మొత్తం కిందకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సెంటర్ లెమన్ ఎల్లో ప్లస్ బ్లాక్ డాట్స్ వేశాను. ఫ్లవర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తం స్టెమ్స్, లీవ్స్ అన్నీ వేసేద్దాం. బడ్ కింద కూడా మనం చూడండి దాని ఎక్స్టెన్షన్స్ ఎలా వేస్తున్నామో ఇలాగే వేసుకోండి. ఓకేనా? చూడండి ఎలా వస్తుందో, తీగల్లాగా ఉంటుంది. ఈ క్రీపర్ ఇది. సో క్రీపర్ కాబట్టి మనం స్ట్రైట్గా వేయక్కర్లేదు, ఇట్లాగా వంకులుగా వేయచ్చు. లీవ్స్ మాత్రం హార్ట్ షేప్లో ఉంటాయి.
మీరు హార్ట్ షేప్లో లీవ్స్ వేసేసేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా. శాప్ గ్రీన్, చిన్న టింజ్ బ్లాక్ రెండు కలిపి వేశాను. అక్కడక్కడ డార్క్ బ్లాక్తో కూడా వేస్తే డెప్త్ ఇంకా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగే కొమ్మలు, బర్డ్స్, మధ్య మధ్యలో లీవ్స్ వేస్తే ఎంత బాగుంది చూసారా. కంప్లీట్ అయిన మనకి ఈ క్రీపర్స్ని ఇలాగ శారీ మొత్తం పక్కపక్కనే ఇలా పొడుగ్గా, ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు మనమే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను హాఫ్ వరకు వేశాను, మీరు ఇంకా వేయచ్చు, ఇంకా పొడుగు కూడా వేయచ్చు. ఎంత బాగుందో చూసారా. ఎక్కువ గ్యాప్ లేకుండా పక్కపక్కనే ఇలా పొడుగ్గా వేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలాగా మీరు ఎంతో చక్కగా వేయండి. ఇది బ్లౌజ్ మీద హ్యాండ్స్కి షోల్డర్ మించి కిందకు వస్తున్నట్టు వేశాను. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ బ్లౌజ్, రైట్ నుంచి లెఫ్ట్కి కొమ్మ వచ్చినట్టు వేశాను. మీరు అలాగే వేసుకోండి. ఓకేనా. చూడండి ఎంత అందంగా, ఎంత బాగుందో. టర్కాయిష్ బ్లూతో వేశాను కదా, పింక్, మజంతా, ఎల్లో, చాలా కలర్స్లో ఎంతో బాగుంటాయి ఫ్లవర్స్. మీరు ఇంకా రకరకాల కలర్స్తో ట్రై చేయొచ్చు. అన్ని కలర్స్తో ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఒక సింగిల్ కలర్ నేను వేశాను, మీరు 2-3 కలర్స్ వేయచ్చు. చక్కగా చూసారా, హార్ట్ షేప్లో లీవ్స్ అవి ఎంత బాగుందో. ఇలాగే మీరు చక్కగా వేయండి. ఓకేనా. ఇది శారీస్ మీద వేసుకోవచ్చు, బెడ్షీట్స్, తర్వాత డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది శారీ పళ్ళు మొత్తం ఫుల్గా వేసేసాను నేను. ఈ క్రీపర్స్ మధ్యలో ఏం చేశాను, బ్యాంబూని కూడా వేశాను. బ్యాంబూకి అది చుట్టుకున్నట్టు అనమాట, క్రీపర్ చుట్టుకొని పైకి చక్కగా గ్రో అయింది. ఇలాగా మీరు మీ ఇమాజినేషన్తో ఎంతో బాగా వేయచ్చు. ఇంకా చిన్న చిన్న తూనీగలు కూడా వేశాను నేను ఈ పళ్ళులో. ఇట్లాగే మీరు ఎంతో చక్కగా, చాలా బాగా ఫాస్ట్గా, ఈజీగా వేసేసుకోవచ్చు. వేసుకుంటారు కదా. బాగుందా మరి. ఓకే. Thanks for watching. Please do like, share and subscribe to Praphulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.